హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. మాస్టర్స్ ఆన్లైన్ ఏబిపిఐ సంబంధించిన గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ డిసెంబర్ 25th నుండి స్టార్ట్ అయింది. ఆల్రెడీ 25th నుండి డైలీ మార్నింగ్ 10 AM ఒక సబ్జెక్ట్, డైలీ 1 సబ్జెక్ట్ మీద మేము ఆన్లైన్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. 10 గంటలకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు దాన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ ఫ్రైడే నాటికి మేము ఈ 5 సబ్జెక్టుల మీద మేము టెస్టులు కండక్ట్ చేసాం. ఇక నెక్స్ట్ శనివారం అంటే మీన్స్ సాటర్డే రోజు మేము బ్రేక్ ఇచ్చాము. నెక్స్ట్ సాటర్డే రోజు, సండే రోజు మళ్ళీ మేము ఏం టెస్ట్ పెడతామో సాటర్డే రోజు మేము నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏంటా నోటిఫికేషన్ అంటే సండే రోజు ఈ 1 వీక్లో ఈ గ్రూప్ మేమైతే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేశామో దానికి సంబంధించి అంటే ఏ టాపిక్స్ తీసుకొని మేము టెస్ట్ పెట్టామో అవే టాపిక్స్ నుండి గ్రాండ్ టెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ సండే రోజు సేమ్ టైమింగ్స్ అంటే 10 AM మళ్ళీ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్ 5 సబ్జెక్టుల నుండి మేము తీసుకోవడం జరిగింది. 5 సబ్జెక్టులో కూడా మరి ఏ టాపిక్స్ మేము చూజ్ చేసుకోవడం జరిగింది అంటే మామూలుగా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్ అంటే ఆ 5 సబ్జెక్టులలో ఏదైతే ఫస్ట్ సెక్షన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ఎన్ఈసి అంటే ఇండియన్ హిస్టరీ, ఓకే, అదేవిధంగా ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఈ విధంగా లాజికల్ రీజనింగ్, ఇలా ఫస్ట్ సెక్షన్ తీసుకొని వీటి నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మేము ఆన్లైన్ టెస్ట్గా చేయడం జరిగింది. కాబట్టి ఈ ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ సంబంధించి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేసుకున్నారు. ఆల్రెడీ మాకు కామెంట్ కూడా అంటే రివ్యూస్ కూడా ఇస్తున్నారు. టెస్ట్ బాగుందని చెప్పేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్, అది మాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళు కొంత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్ యూజ్ అవుతుంది. అంటే మనకు ప్రజెంట్ గ్రూప్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని కొంచెం మేము ఓన్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి అది మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఈవెన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ నెక్స్ట్ ఏపీలో మనకు జనరల్ స్టడీస్ బేస్గా తీసుకొని ఏవైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంటాయో వాటికి కూడా ఈ టెస్ట్ సిరీస్ కంపల్సరీ యూజ్ అవుతుందని అయితే నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి టెస్ట్ సిరీస్ని ఇక్కడ యాక్టివేట్ చేసుకోండి. దానికంటే ముందు మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి. అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మేము కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీజనింగ్ క్లాస్ ఇంతకుముందు జరిగింది ఆల్రెడీ, ఆ రీజనింగ్ క్లాస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. మిగతా సబ్జెక్టులు కూడా కంపల్సరీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మేము మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్లో మిగతా సబ్జెక్ట్స్ సంబంధించి డెమోస్ కూడా పెడుతుంటాం. క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడుతూ ఉంటాం. కాబట్టి దయచేసి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే చాలా వరకు విద్యార్థులు ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో ఉన్న క్వశ్చన్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి వాటిని అఫ్కోర్స్ ఆన్సర్ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ సింగిల్గానే ఉంటాయి, ఆప్షన్స్ కూడా సింగిల్గానే వస్తుంటాయి. కానీ అవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మరి అలాంటి క్వశ్చన్స్ దృష్టి పెట్టాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే సంబంధించి కూడా నేను కొంచెం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దామండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే కింది వాటిలో పర్వతాంతర పీఠభూములను ఆవరించుకొని ఉండే పర్వత వ్యవస్థలు ఏవి అన్నారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం గెట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆప్షన్స్. బట్ ఇక్కడ ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటే కంపల్సరీ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటేనే మనకు ఆ రీకాల్ మెథడ్లో అంటే ఆ నాలెడ్జ్ ప్రకారం మనకు గుర్తొస్తుంది. ఓకేనా? కాబట్టి వీటిని మన టాపిక్ పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి ఆన్సర్స్ మనం చేయగలుగుతామండి. ఇక్కడ ఏమంటున్నాడు? పర్వతాంతర పీఠభూములను ఆవరించుకొని ఉండే పర్వత వ్యవస్థలు ఏవి అంటున్నాడు. ఇక్కడ చూడండి, అంటే ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చింది? ప్రధానంగా మేజర్ ల్యాండ్ ఫామ్స్ నుండి తీసుకున్నాడు మనకు. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు గ్రూప్ 2 జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా మనకి ఈ టాపిక్ ఉంది. ఓకే, ఇక్కడ తీసుకున్నట్టయితే దీంట్లో పర్వత వ్యవస్థలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడింటిని మనం చదవాలి.
సో ఈ స్వరూపాల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి, అగ్ని పర్వతాలు ఇచ్చాడు. ఆప్షన్స్ చెప్తున్నారు, ఖండ పర్వతాలు, ముడత పర్వతాలు, సో ఏదైనా కావచ్చు, ఏది కాదు. ఓకేనా, వాల్కనిక్ మౌంటైన్స్ అండ్ బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి పర్వతాంతర పీఠభూములు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఏ పీఠభూములచే పరివృతమై లేదా ఏర్పడి ఉంటాయంటే పర్వతాంతర పీఠభూములు అన్నప్పుడు ముడత పర్వతాలు గుర్తుపెట్టుకోండి. ముడత పర్వతాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ముడత పర్వతాలు అనేటివి జియోసైంక్లైన్ లేదా భూ అభినతిలో భాగంగా, సో ఇవి భూ అంతర్భాగం ముడతలుగా సంపీడన బలాల వల్ల ఏర్పడుతుంటుంది. కాబట్టి సో దాంట్లో భాగంగా కొంత భూభాగం ఈ పర్వతాలతో పాటుగా అభివృద్ధి చెంది కొంత ఎత్తు వరకు ఆగిపోతుంది. అది కొంత సమతలంగా మారిపోతుంది ఉంటుంది అది. సో అలా సమతలంగా ఉండి కొంత ఎత్తు వరకు ఉంటే, అంటే కొంత అంటే 300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు అయినది. సో అలాంటి ప్రాంతం ఏంటంటే ఇక్కడ సో ఈ పర్వతాంతర పీఠభూములు, ఈ పర్వతాంతర పీఠభూములు అని చెప్తున్నాను. ఇంటర్ మౌంటైన్ ప్లాటూస్ అని అంటారు. కాబట్టి అంటే ముడత పర్వతాలతో కలిసి ఏర్పడతాయి. పర్వతాంతర పీఠభూములు అంటే ముడత పర్వతాలతో కలిసి ఏర్పడతాయని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ ఏం చెప్తున్నానంటే సో ఇక్కడ ముడత పర్వతాలు రైట్ ఆన్సర్. కొన్ని సందర్భాల్లో ఏమడుగుతాడు, ముడత పర్వతాలతో సో ఏర్పడే పీఠభూములు ఏదని అంటాడు. ముడత పర్వతాలతో లేదా సో మనకి పర్వతాంతర పీఠభూములతో ఉన్న పర్వతాలు. కాబట్టి ముడత పర్వతాలు అన్నప్పుడు గుర్తొచ్చే పీఠభూములు వచ్చేసి పర్వతాంతర పీఠభూములు గుర్తుపెట్టుకోండి. ఓకే, ముడత పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయంటే భూ అభినతి ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. భూ అభినతి ఏ విధంగా జరుగుతుందంటే సంపీడన బలాలు, కంప్రెసివ్ ఫోర్సెస్ వల్ల భూ అభినతి జరుగుతుంది. పలకాల అభిసరణం కావచ్చు, పలకాల అపసరణం కావచ్చు. ఓకే, టెక్టోనిక్ ప్లేట్ కన్వర్జెన్స్ అంటున్నాను నేను ఇక్కడ. ఓకే, అలా పలకాల ఒత్తిడిలో భాగంగా భూమి అంతర్భాగం అనేది ముడతలుగా పైకి అభివృద్ధి చెందడం వల్ల ఏర్పడేటి ముడత పర్వతాలు. వీటితో పాటు మరొక భూస్వరూపాలు కూడా ఏర్పడతాయి. వాటిని సో పర్వతాంతర పీఠభూములు అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ సి ఆప్షన్ రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది ప్రకటనను పరిగణించండి. సో ఇది కూడా మేజర్ ల్యాండ్ ఫామ్స్లో భాగమే. సో నది యొక్క ప్రధాన పని నిక్షేపణ. తెలుగులో ఇట్లనే అడుగుతారు క్వశ్చన్ కొంచెం. ఓకే, అంటే నది నిక్షేపణ భూస్వరూపాలను ఏర్పరుస్తుంది. సో నిక్షేపణ అంటే ఎగువ ప్రాంతం నుండి నది ప్రవహించేటప్పుడు సో మైదానంలోకి రాగానే ఎగువ ప్రాంతం నుండి తీసుకొచ్చిన ఏవైతే ఇతర పదార్థాలు, ఇతర అంశాలు ఉంటాయో, ఇతర కారకాలు ఉంటాయి, అది మైదాన ప్రాంతాల లేదా లోతట్టు ప్రాంతాల్లో సో నిక్షేపిస్తుంది లేదా విసర్జిస్తుంది. దాన్ని నిక్షేపణ అంటారు, డిపాజిటింగ్ అది మొత్తం. సో అలా భారతదేశంలో ఉత్తర మైదానాలని సాధారణ నిక్షేపిత మైదానాలు లేదా బృహత్తర మైదానాలుగా పిలుస్తుంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దెన్ డెల్టాలు నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించవు. డెల్టా ఒక నది ఈ విధంగా మైదానంలో ప్రవహించేటప్పుడు మైదానంలోకి రాగానే నది వేగం తగ్గిపోతుంది, తగ్గిపోయి వక్రంగా ప్రవహిస్తుంది. ప్రవహించే క్రమంలో ఇక్కడ ఏమవుతుందంటే పాయలుగా చీలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చీలిపోతూ చివరిగా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఈ మధ్యల భూభాగం ఏదైతే ఉందో మధ్యల భూభాగాన్ని ఏమంటారండి అంటే డెల్టా అని అంటారు. డెల్టా గ్రీక్ లెటర్ డెల్టా ఆకారంలో ఏర్పడుతుంది కాబట్టి డెల్టా అని అంటారు. ఇవి వివిధ రకాలు ఉంటాయి అనుకోండి. లో బెల్ట్ డెల్టాస్ అని, పక్షపాత డెల్టా అని, డిజిటల్ డెల్టా అని ఈ విధంగా ఉంటాయి. సో అలా డెల్టాని ఏర్పరుస్తాయి. సో ఈ నదీ ప్రవాహాలు సాధారణంగా డెల్టాలు నదీ ప్రవాహానికి ఆటంకం కావు. ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎత్తుగా ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ నది మళ్ళీ ప్రవాహం మార్చుకుంటుంది, కానీ ప్రవాహం అక్కడ ఆగిపోదు, భూమిని క్రమక్షం చెందిస్తూ ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే సో ఇక్కడ నిక్షేపణ, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి డెల్టాలు నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించవు అనేది కూడా రైటే. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి 1 మరియు 2 రెండు కూడా ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ రైటే. నిక్షేపిత మైదానాలను ఏర్పరుస్తుంది నది డెల్టాను ఏర్పరిచేటప్పుడు డెల్టాలు నదీ ప్రవాహానికి ఆటంకాన్ని కలిగించవని గుర్తుపెట్టుకోండి. ఈ డెల్టాలు అనేటివి భారతదేశంలో తీసుకున్నట్టయితే
కాదర్ నేలల రూపాంతరంగా లేదా కాదర్ నేలల కొనసాగింపుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సి ఇది కూడా భూస్వరూపాల్లో భాగమే, కాకపోతే భూస్వరూపాలు ఎలా ఏర్పడుతుందని చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలు మీరు చదవాలి. అలాంటి వాటిలో ఇది ఒకటండి. ఏంటండి? పూర్వజీవ మహాయుగంలో భూమిపై ఉన్న భూభాగం పేరేంటిది అంటాడు. ప్రీ కాంబ్రియన్ ఎరా, ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే ప్రీ కాంబ్రియన్ ఎరా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ల్యాండ్ మాస్ ఇన్ ప్రీ కాంబ్రియన్ ఎరా ఆన్ ద ఎర్త్ అన్నప్పుడు, ఓకే, పూర్వజీవ మహాయుగం గురించి లేదా ఈ అప్పుడు భూభాగం గురించి మరి ఎవరు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ శాస్త్రవేత్తలు చెప్పారంటే, అలాంటి పదాలకి సంబంధించి మీరు ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఖండచలన సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఖండచలన సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు లేదా తీసుకొచ్చాడు. ఈ ఖండచలన సిద్ధాంతం ఏం చెప్తుంది మరి అంటే, పూర్వజీవ మహాయుగం నుండి ఇప్పటి వరకు భూమి అంతర్భాగంలో ఉపరితలంలో వచ్చిన మార్పుల గురించి చెప్తుంది. ఇప్పుడు ఏవైతే ఖండాలు కాంటినెంట్స్ ఉన్నాయో 7 కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి అని ఖండచలన సిద్ధాంతంలో మెన్షన్ చేశాడు ఓరు వెజ్నర్. ఇక్కడ ఎప్పుడు పూర్వజీవ మహాయుగంలో అంటే ఆల్మోస్ట్ ఓకే చాలా సంవత్సరాలు 450 మిలియన్ సంవత్సరాలు, ఇది అంతకంటే తర్వాత అది అప్రాక్సిమేట్గా తీసుకుని రఫ్ ఎస్టిమేషన్ అది. అలాంటి సందర్భంలో ఆ పూర్వజీవ మహాయుగములో అంటే జీవి ఏర్పడకంటే ముందు ప్రస్తుతం ఉన్న ఖండాలు కానీ మహాసముద్రాలు కానీ ఓకే ఒకే దగ్గరగా ఉండేవి. అంటే ఖండాలన్నీ కలిసి ఉండేవి. ఆ ఖండాలంటే భూభాగం జనరల్గా మనకు అర్థమయ్యేది ఈ విధంగా. ఇది ఒక భూమి గ్రహం. ఈ భూమి మీద ఈ ఖండాలన్నీ మొత్తం ఇది ఒక భూభాగంగా ఉండేది. ఈ భూభాగాన్ని ఏమన్నారండి అంటే ఫాంజియా. దీని మొత్తం భూభాగాన్ని ఫాంజియా అని అన్నారు. ఫాంజియా ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫాంజియా అని అన్నారు. ఓకే, దీని చుట్టూ అంటే దీని మీద విశాలమైన జలభాగం ఉండేది. జలభాగాన్ని ఏమో ఫాంతాల్సా అనే పేరుతో పిలిచారండి. జలభాగం ద ఓషియన్ పార్ట్ వాజ్ ఫాంతాల్సా, సూపర్ కాంటినెంట్ వాజ్ ఫాంజియా. సూపర్ కాంటినెంట్ మహాఖండం అనేది ఫాంజియా. ఈ ఫాంజియా భూభాగం మధ్యలో ఒక సముద్రం ఉండేది. ఆ సముద్రాన్ని టెథిస్ అని పిలిచేవారు. టెథిస్ సి మీన్స్ టెథిస్ సి. Tethys Sea was okay located between the Phangia landmass. ఫాంజియా భూభాగం మధ్యలో సముద్రం ఉండేది, దాని పేరు టెథిస్గా పేరు పెట్టారు. ఈ టెథిస్కి ఇక్కడ టెథిస్ ఉండడం వల్ల భూభాగం ఏమైందంటే 2 భాగాలుగా విడిపోయినట్టుగా ఉండేది కొంతవరకు. ఇక్కడ ఉత్తర భూభాగాన్ని ఏమో లారేసియా భూభాగం, దక్షిణ భూభాగాన్ని గోండ్వానా అన్నారు. ఉత్తర భూభాగాన్ని లారేషియా, దానికి ఇంకొక పేరు అంగారా. దక్షిణ భూభాగాన్ని గోండ్వానా. వేడికి దక్షిణం ఉత్తరం టెథిస్ సముద్రానికి ఉత్తర దక్షిణ భూభాగాల పేరు. ఇది ఇలా కొనసాగుతూ ఉండేది మొత్తంగా. ఏమైంది ఒకసారి ఒక ఫైన్ మూమెంట్లో ఏం జరిగిందంటే నెమ్మదిగా ఈ భూమి అంతర్భాగంలో పలకాలు అనేటి పలకాలుగా ఏర్పడడం స్టార్ట్ అయిందండి. భూమి అంతర్భాగంలో ఉన్న అత్యధిక ఒత్తిడులు కావచ్చు, సంపీడనాలు, ఉత్పతనాలు, ఇలాంటి వాటి వల్ల చర్యల వల్ల ఒకే భూభాగంగా ఉన్న అంశం ఏంటంటే నెమ్మదిగా అంటే పలకాలుగా విడిపోవడం స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ పలకాలుగా విడిపోవడం అంటే సాధారణంగా కార్బోనిఫెరస్ యుగం నుండి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. అలాంటి పేర్లే ఇది. ఓకే, లారేసియా అనేది ఫాంజియా భూభాగం యొక్క ఉత్తర భాగం. గోండ్వానా భూభాగం అనేది ఫాంజియా భూభాగం దక్షిణ ప్రాంతం. ఫాంతాల్స్ అనేది మహాసముద్రం. ఫాంజియా అనేది ఓవరాల్ భూభాగం లేదా సూపర్ కాంటినెంట్. ఓకే, ద నేమ్ ఆఫ్ సూపర్ కాంటినెంట్ వాజ్ ఫాంజియా. ఓకే, ఇవన్నీ దేంట్లో మెన్షన్ చేయబడ్డాయి? ఖండచలన సిద్ధాంతంలో మెన్షన్ చేయబడ్డాయి. ఆ విధంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకో అంటే మనము భూస్వరూపాలు చదివేటప్పుడు హిమాలయ పర్వతాలు చదివేటప్పుడు ఈ కంపల్సరీ అంశం మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? ఫాంజియా ఆన్సర్ అన్నది ఇక్కడ. ఇది D1 రైట్. సరే, ఇప్పుడు క్రింది వాటిలో పురాతన గోండ్వానా భూభాగంలో ఉన్నవి మళ్ళీ అంటే ఏ
ప్రస్తుతం మనం ఖండాలు సరే గోండ్వానా భూభాగం లారేసియా భూభాగం నుండి ఈ పలకాలు విడిపోతూ ఖండాలుగా ఏర్పడ్డాయి. లారేసియా ఖండం నుండి ఉత్తరార్ధగోళం మొత్తం ఏర్పడింది. అంటే ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఉత్తర అమెరికా, ఈ 3 ఖండాలతో పాటు ఒక గ్రీన్లాండ్ దీవి కూడా ఏర్పడింది. అదే దక్షిణార్ధగోళంలో తీసుకున్నట్టయితే ఆఫ్రికా, సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఈ ఖండాలు ఏర్పడ్డాయి. కాబట్టి కింది వాటిలో పురాతన గోండ్వానా భూభాగంలో ఉన్న ఖండాలు ఏంటి, అంతర్గతంగా ఉన్న ఖండాలు ఏంటంటే ఆస్ట్రేలియా ఉందని చెప్తున్నా, దక్షిణ అమెరికా ఉందని చెప్తున్నా. ఓకే, సారీ ఇక్కడ ఆప్షన్ చేంజ్ అయింది, ఆఫ్రికా కూడా ఉందని చెప్తున్నారు. సో కాబట్టి 3 ఖండాలు దాంట్లో ఉండేవి కాబట్టి అమ్మ ఇవి అన్నీ ఇది మొత్తం రైట్, ఆల్ ఆఫ్ ద రైట్. ఓకే, మొత్తం రైట్. 3 ఖండాలు పురాతన గోండ్వానా భూభాగంలో ఉండేవి. భారతదేశ ద్వీపకల్పం కూడా గోండ్వానా భూభాగంలో అంతర్భాగం. ఓకే రైట్. సో కాబట్టి అన్నీ రైట్ ఇక్కడ. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అగ్నిపర్వత ప్రక్రియకు సంబంధించి గ్రానైట్ మరియు బసాల్ట్ క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? మనం చెప్పాను ఇక్కడ జనరల్గా గ్రానైట్ అని, బసాల్ట్ అని. సో ఇలా శిలల పేర్లు ఉంటాయి. ఈ శిలలు దేనికి ఉదాహరణ అంటే ఇగ్నియస్ రాక్స్, అవక్షేపణ లేదా సెడిమెంటల్ రాక్స్, సున్నపు రాయి లేదా లైమ్ స్టోన్, మెటామార్ఫిక్ రూపాంతర శిలలు. ఓకేనా? సో ఇగ్నియస్ అంటే అగ్నిశిలలు, అవక్షేప శిలలు, సున్నపు రాయి, మెటామార్ఫిక్ అంటే రూపాంతర శిలలు. దీంట్లో దేనికి సంబంధించింది అంటే గ్రానైట్ అండ్ బసాల్ట్ అనేది లావా ఘనీభవించే క్రమంలో ఏర్పడే ఒక రకమైన శిలలు, స్ఫటికాకార నిర్మాణంతో ఉండే శిలలు ఇవన్నీ. కాబట్టి ఇది లావా ఘనీభవించడం వల్ల ఏర్పడే ఆ రసాయన ధర్మాలను బట్టి శిలలను ఏమంటారంటే అగ్నిశిలలు అంటారు. ఈ అగ్నిశిలలు మళ్ళీ పేర్లు, ధర్మాలను ఆధారంగా మళ్ళీ పేర్లు, దాంట్లో ఈ గ్రానైట్ అండ్ బసాల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇగ్నియస్ రాక్స్ లేదా అగ్నిశిలలు అనేది రైట్ ఆన్సర్. ఈ అవక్షేప శిలలు అనేవి నీటిలో ఏర్పడతవి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇగ్నియస్ అండ్ అవక్షేప శిలలను రూపాంతరం చెందడం వల్ల ఏర్పడే రూపాంతర శిలలు, తృతీయ శిలలు ఇక్కడ. ఓకే రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే పెనీప్లేన్ దేని వల్ల ఏర్పడే భూస్వరూపం? భూస్వరూపాలు కంపల్సరీ చదవాలి మీరు. అక్కడ మనకి ఎందుకంటే మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి పెనీప్లేన్స్. అమ్మ ఇక్కడ మనకు మనకి ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు ఏర్పడుతుంది. సో ఈ విధంగా ద్వితీయ భూస్వరూపాల్లో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఉంటాయి. ఈ మైదానాల్లో మనకి ఏంటిదంటే ఖండాంతర్గత మైదానాలు, క్రమక్షయ మైదానాలు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మైదానాల్లో, క్రమక్షయ మైదానాల్లో బాగా చెప్పుకునే ఒక పేరు ఏంటంటే పెనీప్లేన్. ఓకే, పెనీప్లేన్ క్రమక్షయ మైదానాలకి ఉదాహరణ ఇది. ఈ పెనీప్లేన్ అనేది దేని ద్వారా ఏర్పడుతుందండి అంటే పెనీప్లేన్ అనేది నది ప్రవాహం ద్వారా ఏర్పడుతుంది. నది ప్రవాహం ఎప్పుడైతే ఉంటుందో దాని ద్వారా కొట్టుకుపోతుంది. ఆ ప్రవాహం ద్వారా కొట్టుకపోగా మిగిలిన ప్రాంతం ఏదైతే ఉంటుందని పెనీప్లేన్స్ అని అంటారు. పెనీప్లేన్స్. ఇంకొక పేరు కూడా మీరు వింటారు ఇక్కడ, పెడిప్లేన్స్ అనే పేరు వింటారు. పెడిప్లేన్స్. ఈ పెడిప్లేన్స్ అనేది ఏమో గాలి ద్వారా ఏర్పడేటి పెడిప్లేన్స్, నీటి ద్వారా ఏర్పడేటి పెనీప్లేన్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? నది ఆన్సర్ ఇక్కడ. ఓకే, ఇక్కడ టర్మ్స్ మనకి ఇంపార్టెంట్. దెన్ అవక్షేప శిలలకు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అన్నప్పుడు అమ్మ ఇక్కడ మనం గమనించినట్టయితే శిలలు పొరలుగా నిక్షిప్తమై ఏర్పడతాయి లేదా ఉంటాయి. ఈ శిలల నిర్మాణం ఉష్ణోగ్రత మరియు పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఈ శిలల నిర్మాణం ఇక్కడ కొంచెం డిటిపి మిస్టేక్. ఈ శిలల నిర్మాణం ఎలా ఉంటుంది అండి అంటే ఎలా ఏర్పడతాయి అని అంటున్నాడు అంటే ఉష్ణోగ్రత మరియు పీడనం పైన ఆధారపడి ఉంటాయి. థర్డ్ ఆప్షన్, ఈ శిలలు నీటిలో ఏర్పడవు అంటే అవక్షేప శిలలను నీటిలో ఉండవన్నాడు. నెక్స్ట్, క్రిస్టల్ అంటే స్ఫటికాకారాన్ని కలిగి ఉంటాయి లేదా స్ఫటికాకార రేణువులను కలిగి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది.
దేనికి సంబంధించింది? అవక్షేప శిలలు లేదా సెడిమెంటరీ రాక్స్. సో ఈ టాపిక్ దేంట్లో వస్తుంది? భూమి అంతర్నిర్మాణం చదివేటప్పుడు వస్తుంది. ఇక్కడ శిలల 3 రకాల శిలల గురించి నేర్చుకుంటారు. అగ్నిశిలలు, అవక్షేప శిలలు అండ్ నెక్స్ట్ రూపాంతర శిలలు. అగ్నిశిలలు లావా వల్ల ఏర్పడతవి. అవక్షేప శిలలు నదుల ద్వారా, నీటి ద్వారా కొట్టుకొచ్చిన రేణువులు, శిలా రేణువులు నదిలో సముద్రాలు లేదా నీటిలో పొరలు పొరలుగా నిక్షేపితమై ఏర్పడతాయి. ఆ పొరలు పొరలుగా ఏర్పడే క్రమంలో ఆ పొరల మధ్య శిలాజాలు నిక్షిప్తమై ఉంటే ఆ శిలాజాల నుండే ఈ మనకు ఏవైతే ఇంధనాలు ఉన్నాయో ఈ శిలాజ ఇంధనాలు అనేటివి ఏర్పడతవి. పెట్రోలియం కానీ లేదా బొగ్గు కానీ. సో అలా పెట్రోలియం, డీజిల్, బొగ్గు అనేటివి అవక్షేప శిలల్లో లభిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ అవక్షేప శిలలు అనేవి దేంట్లో అంటే నీటిలో ఏర్పడతాయి. 80% ఆఫ్ ద రాక్స్ ఫార్మ్డ్ ఇన్ వాటర్, సముద్రంలో లేదా నీటిలో ఏర్పడతాయి అవక్షేప శిలలు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా నిజం ఏందన్నాడు, పొరలు పొరలుగా ఏర్పడతాయని నిజం. ఈ ఉష్ణోగ్రత అన్నప్పుడు మళ్ళీ ఏంటి అంటే ఇగ్నియస్ రాక్స్ గుర్తుపెట్టుకోవాలి, అగ్నిశిలలు గుర్తుపెట్టుకోవాలి. సో నీటిలో ఏర్పడేవి రాంగ్, నీటిలోనే ఏర్పడతాయి. స్ఫటికాకార నిర్మాణం అనేది అగ్నిశిలలో ఉంటుంది, అవక్షేప శిలలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది టీఎస్ గ్రూప్ 1లో వచ్చింది లాస్ట్ టైం. నెక్స్ట్, కింది వాటిలో ఆండిస్ పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? ఆండిస్ పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? సో ఫస్ట్ ఆండిస్ పర్వత శ్రేణి ఏ రకమైనది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో భూమి మీద ఉన్న మృత పర్వతాలు అన్నప్పుడు గుర్తొచ్చేటివి ఏంటండి అంటే ఒకటి హిమాలయ పర్వతాలు గుర్తొస్తాయి మనకి, హిమాలయాలు. రెండవది తీసుకున్నట్టయితే ఆండిస్ పర్వత శ్రేణి. మూడవది రాకీ పర్వత శ్రేణి, రాకీస్ అని అంటున్నాం. నాలుగవది అట్లస్ పర్వత శ్రేణి. ఐదవది ఆల్ప్స్ పర్వత శ్రేణి. ఇలా ఉంటుందండి. 5 రకాల మృత పర్వతాలు ఉన్నాయి. ఓకే, సో దీంట్లో హిమాలయాలు ఆసియా ఖండం, ఆండిస్ దక్షిణ అమెరికా ఖండం, రాకీస్ ఉత్తర అమెరికా ఖండం, అట్లస్ ఆఫ్రికా ఖండం, ఆల్ప్స్ యూరప్. ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో ఉంటాయి కాబట్టి ఖండాలు అని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఆండిస్ పర్వత శ్రేణి ఏ ఖండం ఉంటుంది? దక్షిణ అమెరికాలో ఉంటాయి. దక్షిణ అమెరికా మనకి ఇలా తీసుకున్నప్పుడు సో ఏదైతే దక్షిణ అమెరికా ఖండం ఉంటుందో జనరల్గా ఈ విధంగా మనకు ఉంటుంది అనుకోండి, కాసేపు ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. అంటే కొలంబియా, బొలీవియా, చిలీ, పెరు, అర్జెంటీనా ఈ దేశాల్లో ఏర్పడతాయి మొత్తం. సో ఏర్పడిన ఈ మృత పర్వత వ్యవస్థ మొత్తం ఇది ఈ విధంగా ప్రపంచంలోని అతి పొడవైన పర్వత శ్రేణి, అతి పొడవైన లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఆండిస్. హైయెస్ట్ మౌంటైన్స్ ఆర్ హిమాలయాస్, సో అలాంటప్పుడు ఈ ఆండిస్ పర్వతాల్లో మరి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉందా మనం గుర్తుపెట్టుకునేదంటే ఒకటి ఉంటుంది. ఏంటి అంశం అంటే ఆండిస్ పర్వతాల్లో ఉన్న ఎత్తైన శిఖరం. ఎత్తైన శిఖరం పేరు ఏంటంటే అకంకగువా అంటారు. ఆండిస్ పర్వతాల ఎత్తైన శిఖరం పేరు అకంకగువా అనే పేరుతో పిలుస్తారండి. ఈ అకంకగువా పర్వత శిఖరము సో ఇక్కడ అర్జెంటీనాలో ఉంటుంది. సో ఆ పర్వత శిఖరం వచ్చేసి సాధారణంగా తీసుకున్నట్టయితే 6000 ఓకే, సో దాదాపు 6459 మీటర్ల ఎత్తులో, దాదాపు 6000 మీటర్ల ఎత్తులో 6959 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అంటే ఫస్ట్ పేరు శిఖరం, ఎత్తు మనకి ఇంపార్టెంట్ కాదు కానీ శిఖరం అకంకగువా శిఖరం ఏ శ్రేణిలో ఉందంటే ఆండిస్ పర్వత శ్రేణిలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా, ఇది సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటుంది ఆండిస్ శ్రేణి అని గుర్తుపెట్టుకుందాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రమక్షయ భూస్వరూపాల్లో భాగంగా అడుగుతారు. ఇక్కడ యవ్వన దశలో నది కోత యొక్క విలక్షణమైన లక్షణం క్రింది వాటిలో ఏదన్నారు? యవ్వన దశ అంటే ఏంటిది ఇక్కడ? ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసి చదివే వాళ్ళు కొంచెం సో తెలియదు కాబట్టి అమ్మ, నది ఎక్కడైనా నదికి 3 దశలు ఉంటాయమ్మ. 3 దశల్లో నది ప్రవహిస్తుంది. ఒకటి బాల్య దశ అంటున్నా నేను, బాల్య దశ. దీన్ని ఇంగ్లీష్లో మనకి ఓకేనా సో సాధారణంగా యూత్ఫుల్ స్టేజ్ అని అంటారు. అండ్ యవ్వన దశ, ఇక్కడ ప్రౌఢ దశ లేదంటే ప్రౌఢ దశ, ఇది ప్రౌఢ దశ అడల్ట్ స్టేజ్ పెద్దది. నెక్స్ట్ వృద్ధ దశ,
ఇలా ఓల్డ్ స్టేజ్, ఇలా 3 దశల నది ప్రవహిస్తుంది. బాల్య దశ, ప్రౌఢ దశ, వృద్ధ దశలో ప్రవహిస్తుంది. గాట్ ఇట్? సో ఇలా నది బాల్య దశలో ఎక్కువ వేగంగా ప్రవహిస్తుందండి. నది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎగువ ప్రాంతంలో ప్రవహించే క్రమంలో ఇలా వస్తూ ఏమవుతుంది, ఈ విధంగా మైదానం నుంచి తర్వాత ఇలా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఈ ప్రాంతం అంతా ఏంటంటే ఫస్ట్ బాల్య దశ, ఇది నది బాల్య దశ. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రౌఢ దశ లేదా యవన దశ అని అంటారు. సో నెక్స్ట్ వృద్ధ దశ, సముద్రంలో కలిసేటప్పుడు అంతా వృద్ధ దశ. సో కాబట్టి ఈ ప్రౌఢ దశ అంతా ఎక్కడ అంటే మైదానాల్లో కనిపిస్తుంది మనకు, మైదానం. సో ఈ వృద్ధ దశ ఏంటంటే డెల్టా కంటే నది డెల్టాలను ఏర్పరుస్తూ సముద్రంలో ఏదైతే కలుస్తుందో దాన్ని వృద్ధ దశ అంటారు. నది జన్మస్థానం నుండి మైదానంలోకి వచ్చే వరకు ఉన్న దశను ఏమనాలి అంటే బాల్య దశ, యూత్ స్టేజ్. ఈ స్టేజ్లో నది ఎక్కువ వేగంతో ప్రవహిస్తుంది. ఎక్కువ వేగంతో ప్రవహించే క్రమంలో భూమిని ఎక్కువ కోతకు గురి చేస్తుంది. అలాంటి సందర్భంలోనే ఇక్కడ వి ఆకారపు లోయలు లేదా గార్జులు అనేటివి ఏర్పడతవి. లోతైన లోయలు లేదా గార్జులు అనేటివి ఏర్పడతాయండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే గార్జ్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఇది ఆక్స్బౌ సరస్సు అని ఉంటుంది. ఆక్స్బౌ సరస్సు, ఈ ఆక్స్బౌ సరస్సు అనేది ప్రౌఢ దశలో లేదా మైదానంలో ఏర్పడుతుంది. నది మైదానంలో వక్రంగా ప్రవహిస్తుంది. నది మైదానంలో వక్రంగా ఈ విధంగా ప్రవహిస్తుంది. ఈ విధంగా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మైదాన దశ. ఈ మైదాన దశలో ఏమవుతుందంటే ఒక్కో క్రమంలో ఈ వక్రతలు ఏవైతే ఉంటాయి ఈ వక్రతల్ని మియాండర్స్ అని అంటారు. నది మైదాన దశలో లేదా ప్రౌఢ దశలో ఏర్పరిచే భూస్వరూపాల్లో ఒకటి మియాండర్స్. ఈ మియాండర్స్ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయండి అంటే మియాండర్స్ కొన్ని సందర్భాలకు ఈ విధంగా కలిసిపోతుంటాయి, ఇలా కలిసిపోతుంటాయి. కలిసిపోయే క్రమంలో ఇక్కడ నది పాత ప్రవాహ మార్గాన్ని మార్చివేసి కొత్త ప్రవాహ మార్గం గుండా వెళ్తుంది. సో అలాంటి తరుణంలో ఈ నది జలాలు ఇక్కడ ఆగిపోతాయి. ఆ జలాలు ఒక పొడవైన ఆకారంలో కనిపిస్తాయి. ఏ ఆకారం అంటే ఆక్స్బౌ ఆకారంలో కనిపిస్తాయి. అంటే ఎద్దు భుజం ఆకారంలో వాటర్ ఏర్పడుతుంది, నది జలాలు ఏర్పడతాయి. అలా ఏర్పడితే ఆ నీరు స్థిరీకరించబడితే దాన్ని సరస్సు, అది ఆక్స్బౌ సరస్సు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కన్వర్ సరస్సు ఆక్స్బౌ సరస్సుకి ఉదాహరణ అని అంటారు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ గార్జులు అనేది బాల్య దశలో ఏర్పడతాయి, మియాండర్స్ అని మైదాన దశలో ఏర్పడతాయి, డెల్టాలు వృద్ధ దశలో ఏర్పడతాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, కింది వాటిలో ఏ పర్వతాలు జర్మనీలో ఉన్నాయి? జర్మనీ, యూరప్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కాబట్టి దీంట్లో పర్వతాలు ఫైరినిస్, బ్లాక్ ఫారెస్ట్, అఫెన్సివ్, అట్లస్. అట్లస్ అనేది ముడత పర్వతాలు ఆఫ్రికా ఖండం, గుర్తుపెట్టుకున్నాము. ఓకే, సో ఇవి ఉత్తర యూరోప్లో ఉంటాయి. దీంట్లో బ్లాక్ ఫారెస్ట్ అనేది ఖండ పర్వతాలకి ఉదాహరణ. ఈ ఖండ పర్వతాలు అనేటివి జర్మనీలో ఉన్నవి. ఖండ పర్వతాలు అన్నప్పుడు కంపల్సరీ లోయల్ని ఏర్పరుస్తాయి. తన్యతా బలాల వల్ల ఖండ పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ ఏర్పడతాయి. ఓకే, సో అలా ఏర్పడే క్రమంలో ఆర్స్ట్ అండ్ గ్రాబెన్ ఏర్పడుతుంది. ఆర్స్ట్ ఈ విధంగా ఏర్పడుతుంది. ఒక ఏదైనా భ్రంశం ఇలా పైకి వెళ్ళడం కానీ ఇలా కిందికి వెళ్ళడం కానీ ఇలా ఉంటాయి. ఇవి భ్రంశాలు. ఇది కిందికి వెళ్ళిన లోయ. దీన్ని గ్రాబెన్ లేదా విదీర్ణ దరి లేదా అని పేరుతో పిలుస్తారు. విదీర్ణ దరి లేదా రిఫ్ట్ అని అంటారు. ఓకే, రిఫ్ట్. సో ఆ విధంగా ఇదేమో ఆర్స్ట్ అని అంటారు. దీన్ని ఆర్స్ట్ ప్రాసెస్. ఇలా ఆర్స్ట్ అండ్ గ్రాబెన్ లాగా ఖండ పర్వతాలు ఏర్పడతాయి. ఈ విదీర్ణ దరి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఖండ పర్వతాలు రైన్ నది, బ్లాక్ ఫారెస్ట్ అండ్ ఫైర్నిస్ పర్వతాల మధ్య విదీర్ణ దరి గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఎర్ర సముద్రం. ఇప్పుడు ఆఫ్రికా ఆసియా ఖండం మధ్య ఉన్న ఏదైతే ఎర్ర సముద్రం వివాదం అవుతుందో జల రవాణా పరంగా ఎర్ర సముద్రం అనేది కూడా విదీర్ణ దరికి ఉదాహరణ. ఇండియాకి వచ్చేసరికి వింధ్యా సాత్పుర మధ్య విదీర్ణ దరి ఉంది. ఆ దరి గుండా నర్మదా నది ప్రవహిస్తుంది. నెక్స్ట్ సాత్పుర అండ్ అజంతా పర్వతాల మధ్య విదీర్ణ దరి ఉంది. దాని గుండా తపతీ నది ప్రవహిస్తుంది. సో ఇలా ఇక్కడ మాత్రం ఏంటి అంటే బ్లాక్ ఫారెస్ట్ జర్మనీ అని గుర్తుపెట్టుకోండి. మౌంటైన్స్ ఖండ పర్వతాలు ఇవి. ఓకే,
రైట్. సో ఈ విధంగా ఇవి కొన్ని ప్రధాన భూపరితల స్వరూపాల నుండి కొన్ని క్వశ్చన్స్ సింగిల్ లైన్ క్వశ్చన్సే కానీ కొన్ని సందర్భాల్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి కాబట్టి కొన్ని మోడల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరికొన్ని ఎంసీక్యూస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.